వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. ఓ కేసుపై కోర్టులో సాక్ష్యం చెబితే ఒక తంట, చెప్పకపోతే మరో తంట. ఏం చేయాలో తెలియక ఆ బాలిక సాక్ష్యం చెప్పకుండా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లింది. అక్కడ ఏమైందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. గురుకుల పాఠశాలలో మరో దారుణం. తోటి విద్యార్థినే చంపబోయిన బాలికలు. వివాదాలకు నెలవవుతున్న పాఠశాలలు. చదువు కంటే అఘాయిత్యాలే ఎక్కువ. వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం గాంధీనగర్లోని గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో జరిగిన దారుణమిది. ఇక్కడ 6వ తరగతి చదువుతున్న ఓ బాలికను తోటి విద్యార్థినులే చంపాలని చూశారు. టిఫిన్ తినే సమయంలో 2 బాలికలు టిఫిన్లో పురుగుల మందు కలిపారు. అది తిన్న ఓ అమ్మాయి వాంతులు చేసుకుంది. స్కూల్ టీచర్లు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. పొద్దుగాల టిఫిన్ పట్టమని చెప్పాను సార్. అనుషాని అమ్మాయికి టిఫిన్ పట్టమని చెప్పి తర్వాత నేను వచ్చి తినేటప్పుడు ఒక బుద్ధి మంచిగా తిని రెండో బుక్క తినేటప్పుడు మంచిగా అనిపించలేదు సార్ అని పారేసి కడుక్కున్నాను సార్. కడుక్కున్న ఏం జరిగింది? మా క్లాస్ వాళ్ళు సార్తో చెప్పాక సార్ ఏమో వచ్చింది సార్. నేను ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్తగూడలో తీసుకెళ్ళి అక్కడ ఒక సాల్ట్ వాటర్ తాగినాక వామిటింగ్స్ చేసుకున్నాను సార్. చేసుకున్న తర్వాత ఇంజెక్షన్ వేసారు సార్. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి విషం కలిపిన అమ్మాయిలిద్దరిపై గూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. స్నానం చేస్తుంటే అమ్మాయి పట్టుకొచ్చిన తర్వాత అమ్మాయి టిఫిన్ తీసిన తర్వాత ఆ అమ్మాయి కలిపి ఉండొచ్చు, లేకపోతే అంతకుముందు కూడా ఇంకో అమ్మాయి వేరే ఇతర కేసుల్లో కూడా ఈ అమ్మాయి సాక్ష్యం చెప్పలేదని కోపం మీద అంతకుముందు గత వారం క్రితం కూడా బెదిరించారని, బ్లేడ్తో చంపుతామని వీరిద్దరి మీద మందు కలిపి మా అమ్మాయిని చంపాలని ఉద్దేశంతో దరఖాస్తు ఇచ్చారు. వారిద్దరి మీద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ పెట్టి నమోదు చేస్తారు. ఇంతకీ పురుగుల మందు ఎందుకు కలిపారు? తోటి మిత్రురాల్ని ఎందుకు చంపాలనుకున్నారు? ఈ కోణంలో ఆరా తీయగా షాకింగ్ న్యూస్ ఒకటి తెలిసింది. ఈ స్కూల్లో ఓ టీచర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. గతంలో ఓ అమ్మాయిని బలవంతంగా తన రూముకి తీసుకెళ్లాడు. అప్పట్లో ఆ విషయమై కేసు నమోదైంది. ఆ కేసులో టిఫిన్ తిన్న బాలికే ప్రధాన సాక్షి. అయితే కోర్టులో టీచర్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు ఆమె భయపడింది. దీంతో వేధింపులకు గురైన బాలిక తనకు న్యాయం జరగలేదని భావించింది. అప్పటి నుంచి కక్ష కట్టి ఇప్పుడు టిఫిన్లో విషం కలిపినట్లు తెలుస్తోంది. ఈ అమ్మాయిని రూమ్ పిలిపించి ఏదో అసభ్యంగా ప్రవర్తించాడని కేసు అయింది. ఆ కేసులో ఈ అమ్మాయి ఇప్పుడు ఈ సాయిదేవి అనే అమ్మాయి కూడా ఉందని చెప్పింది. ఆ రోజు మనకి నేను కూడా ఉన్నాయని చెప్పింది. మన ఈ ట్రయల్ అప్పుడు కేసులు పోతే నేను చూడలేదు, వీళ్ళంతా చెప్పాను కాబట్టి ఆ కోపం కూడా ఉండొచ్చు ఈ అమ్మాయికి ఉండి ఈ పని చేసినట్టు అనుమానంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఉంది. మేము కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక దోషులు ఎవరైంది మేము నిర్ధారణ చేస్తాం. ఈ విష ప్రయోగం వెనుక కీచక టీచర్ హస్తం కూడా ఉందంటున్నారు బాధిత బాలిక తల్లిదండ్రులు. ఏదో చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు ఏం చెప్పినా ఇప్పటి వరకు పట్టించుకునేవాడు లేడు. ఏం చేయాలన్నా ఏదన్నా మాకు ఏం తోచి రావట్లేదు. మాకు ఏ రాజకీయం ఏది లేదు. మాకు ఎక్కడ కొత్తగూడెం గాంధీనగర్ ఆశ్రమ పాఠశాల. ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 బాలికలు మాత్రం తాము విషం కలపలేదంటున్నారు. ఏం జరిగిందో తమకు తెలియదంటున్నారు. నాకు ప్లేట్ ఇచ్చింది సార్, అన్నం పట్టుకుని రాపో అని. పోయి నేను అన్నం పట్టుకుని ఆమె ముందు నీకు ప్లేట్ అని పెట్టేసి ఇట్లా వచ్చేసాను సార్. ఆమె తిన్నది, నేను కూడా తిన్నాను. దీనిలోనే నేనే కలిపానని వాళ్ళు అంటున్నారు సార్. కలిపింది వాస్తవేనా? విషయం వాసన వస్తుందా? నాకు అప్పుడు నాకు తెలియదు సార్. నాకు విషయం వాసన ఎలా వస్తుందో నాకు తెలియదు. గురుకుల పాఠశాలల్లో పరిస్థితులు ఎలా ఉంటున్నాయో తెలుసుకునేందుకు ఈ 2 ఘటనలే నిదర్శనం. ప్రభుత్వాలు ఈ విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.